నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. ప్రధానమంత్రి మోదీ 5 రోజుల పర్యటన నేపథ్యంలో మే 15వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 5 రోజుల పర్యటన నడుస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో డచ్ ప్రైమ్ మినిస్టర్ చేసినటువంటి కామెంట్స్ దేశంలో ఒక చర్చ బలంగా నడుస్తోంది. డచ్ ప్రైమ్ మినిస్టర్ రాబ్ జెట్టిన్ ఏమంటారంటే, భారతదేశంలో పత్రికలకు స్వేచ్ఛ లేదు, మైనార్టీల హక్కులను కాలరాస్తున్నారు అంటూ జెటన్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఇండియాపై జెటన్ నోరు పారేసుకున్నారు. జెటన్ చేసినటువంటి కామెంట్లు ఇప్పుడు దుమారం రేగుతున్నాయి. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ లేదు, భారతదేశంలో మైనార్టీలకు రక్షణ లేదు అని చాలా తీవ్రమైనటువంటి కామెంట్స్ చేశారు. అయితే దీన్ని మన విదేశాంగ శాఖ ఖండించింది. భారత సామాజిక ప్రజాస్వామ్య వ్యవస్థపై కనీస అవగాహన, సమాచారం లేకపోవడం వల్లే విమర్శలు చేశారంటూ తిప్పికొట్టింది. పత్రికా స్వేచ్ఛతో పాటు మైనార్టీల హక్కులు ఒత్తిడిలో ఉన్నాయని చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా నిరాధార ఆరోపణలు అంటూ కూడా కొట్టిపారేశారు. సో ఇవి డచ్ ప్రధాని వ్యాఖ్యలకు ఇండియా కౌంటర్ ఇచ్చింది. బట్ ఇదంతా స్ట్రాంగ్గా ఉందా అన్నది ఇక్కడ ప్రశ్న. భారత్ 140 కోట్ల జనాభా, 5,000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగినటువంటి ఒక గొప్ప భారతదేశం మన దేశం సంస్కృతి మీద డిపెండ్ అయినటువంటి దేశం. సో ఈ వ్యాఖ్యలపైన విదేశాంగ శాఖ ఖండించింది. హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలు ఇక్కడే పుట్టాయంటూ వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. అన్ని మతాలు శతాబ్దాలుగా వర్ధిల్లుతున్నాయి, ఇక్కడ ఎవరికి ఏం నష్టం లేదని చెప్తున్నారు. స్వాతంత్రం వచ్చినప్పుడు దేశంలో మైనార్టీల జనాభా 11% ఉంటే ప్రస్తుతం మైనార్టీల జనాభా 20% పైగా చేరిందని జార్జ్ కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ కౌంటర్ ఇక్కడ వరకే సరిపోతుందా? ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో ఏ దేశం నుంచో ఎవరు పడితే వాళ్ళు భారతదేశం మీద తమ అక్కసును వెలగక్కుతూనే ఉంటారు. ఈరోజు జెటన్ చేశారు. ఇది మొదటిసారి ఏం కాదు. గతంలో కూడా యుఎస్ కమిషన్, ఐఆర్ఎఫ్, యుఎస్ కమిషన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫెడరేషన్ కూడా ఇదే రకంగా కామెంట్ చేసింది. భారత్లో మత స్వేచ్ఛ క్షీణిస్తోందన్నారు, మైనార్టీలపైన దాడులు జరుగుతున్నాయన్నారు. బట్ భారత్ మైనార్టీలను కాపాడుకుంటోంది. భారత్లో మత స్వేచ్ఛ ఉన్నది. సో భారత్లో అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా అన్న చర్చ ఈరోజు కనిపిస్తోంది. గతంలో ఉన్నటువంటి ఒక రేడియో హోస్ట్, మైకల్ సేవేజ్ అనేటువంటి ఒక రేడియో హోస్ట్ భారత్ని అనరాని మాటలు అన్నారు. హెల్ హోల్స్ అంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు చైనాని, భారత్ను ఉద్దేశించి. ఏదో ల్యాప్టాప్స్ పట్టుకున్నటువంటి దొంగలు అన్నారు. పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడికి వచ్చి దొంగదారిన వీసాలు పొందుతున్నారు అక్కడ పిల్లల్ని కానీ అని చెప్పేసి భారత మహిళల్ని కూడా కించపరుస్తూ మాట్లాడారు. ఇంత దారుణంగా ఈ మాటల్ని ట్రంప్ కూడా యాక్సెప్ట్ చేశారు. ట్రంప్ కూడా వాటిని ఒప్పుకున్నారు. ఇంత దారుణంగా భారత్ పైన దాడులు జరుగుతుంటే మన రియాక్షన్ ఏంటి అన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి క్వశ్చన్.